అందరికీ ఆరోగ్యం అనే ఆరోగ్య కార్యక్రమంలో ఆరోగ్య చిట్కాలు ఒకటి చెప్పుకుందాం. తేయాకంటే తెలుసు కదండి. టీ పొడి, అల్లము, పుదీనా, నిమ్మరసంతో బాగా మరగబెట్టిన తేనీరు లేదా చాయ్, టీ తాగడం వల్ల పర్యావరణం వల్ల ఏర్పడే కాలుష్యము, మానవ దేహంలో ఏర్పడే ఒత్తిడి, చర్మపు పొరలలో ఉండే మాలిన్యము తొలగించి మనిషి ఆ రోజు నిత్యము చేసుకునే పనుల్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా చురుకుగా మెదడు పనిచేస్తుంది. ఇంకా శుభ్రమైన నీటిని 85 డిగ్రీల ఉష్ణోగ్రతలో మరిగించి కప్పులో పోసి తేయాకు, అల్లము, పుదీనా, నిమ్మరసం మిశ్రమాన్ని ఒక తెల్లని బట్టలో మూట కట్టి 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నీటిలో తేనె కానీ, పంచదార కానీ లేదా బెల్లం కానీ కలుపుకొని తాగితే ఆరోగ్యంగా ఉంటాము. మనకు అదే తుమ్ములు, దగ్గులు, ఇంకా జలుబు ఇలాంటివి వాతావరణంలో మార్పుల వల్ల ఏర్పడతాయి కదా, అవన్నీ పోతుంది. ఇంకా కఫము గొంతులో ఇవన్నీ కూడా నివారిస్తుంది. ఇంకా శరీరానికి కూడా మంచి కాంతి వచ్చే అవకాశాలు ఇదిగా ఉంటుంది. ఎప్పుడైతే మొహంలో మనకు కాంతివంతంగా ఉంటుందో, ఉత్సాహంగా ఉంటుందో, అప్పుడు ఉత్సాహంగా ఇంట్లో పనులన్నీ మనం చేసుకోగలం. లేదంటే నీరసంగా అప్పుడప్పుడు చేయాలి అని బాధపడుతూ మనసులో ఒక భావన వస్తుంది. కాబట్టి మన ఆహార పదార్థాలలో మసాలాలు కలపకుండా తీసుకోవాలి. ఏవి? ఈ ప్రకృతి సిద్ధంగా లభించేవి. అల్లం కానీ, పుదీనా కానీ, నిమ్మరసము, ఇవన్నీ మనము ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ తగలకుండా ఈ ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే మనము ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఆరోగ్య చిట్కాలు అని అసలైన విషయం, సూక్ష్మం. చాలా వరకు కూరగాయలను పచ్చివి కడిగి నమలగలిగినవి యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. వాటిని ఉడకపెట్టడము లేకపోతే వాటిలో కారము, ఉప్పు అని కలిపేస్తే వాటిలో యొక్క పోషక విలువలు తగ్గిపోయి మనకు శక్తి శరీరం కావాల్సిన శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి. మేమంతా చిన్నతనంలో ఏదైనా కూడా కూరగాయలను పచ్చివి అలాగే కడిగి తినేసేవాళ్ళం. ఒక చిలగడ దుంప కానివ్వండి, క్యారెట్, ఇంకా బీట్రూటు, ఇంకా కొన్ని కాయగూరలు యాజ్ ఇట్ ఈజ్గా తినగలిగినవి అలాగే తినేసేవాళ్ళం. అదే ఈరోజు మీ ముందు ఇలా కొన్ని కనపడడానికి ఒక ఇదనుకోండి. నమస్కారం. అందరికీ ధన్యవాదాలు.